హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే చుక్కకూర బంగాళదుంప కాంబినేషన్లో కలిగిన కర్రీ. దీనికి ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత దీనిలో తుంపిన 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటిని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, ముక్కలుగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న 4 బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 2 కట్టల చుక్కకూర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, తగినంత కారం. ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టు ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్కి ప్రెస్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ వాల్యుబుల్ అయిన కమెంట్స్, సజెషన్స్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.